మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు తీసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మావిగన్ అన్ని ప్రాంతాలని కలుపుతూ అన్ని పేర్లలో ఉన్నటువంటి భాగాల్ని జత చేస్తూ ఈ ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మావిగన్ అనేటువంటి ఆలోచన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఎలా అభ్యంతరకరమో, అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి మావిగన్ ప్రాంతం ఎలా నష్టదాయకమో తేడా విప్పి చెప్పకుండా మంత్రులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో
బూతులు పాఠాలు రాసిచ్చి వాటిని ఒల్లె వేయించడం గడిచిన వారం రోజులుగా మనందరం చూస్తున్నాం. మంత్రులతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తారు. అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, కేశవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, సర్వశ్రీ బోషిడి కె పట్టాభి గారు, సవిత గారు, ధూళిపాల్ గారు, ఎంపీ కలిశెట్టి గారు, అలాగే మినిస్టర్ సత్యమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసుగొలిపి బూతులు అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు